ఇది కమర్షియల్ కాదు. విద్యా వైద్యం అనేది కమర్షియల్ కాదు. ఆ ఆలోచన దృక్పథం రావడమే ఈ దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నిజంగా బాధపడతాం అధ్యక్ష. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, లేదా ఆ రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తే అది దురదృష్టం. ఎందుకు ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి, మనుషులు వస్తుంటారు, మనుషులు వెళ్తుంటారు. ఎందుకు మహానుభావుడైన ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మహానుభావుడైన రాజశేఖర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపిఎంలు పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అది అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను, కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం? ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవుతున్న బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి? మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం? దాన్ని ఆలోచించుకోవాలి కదా. మేమేమో మీద ప్రభుత్వం చేస్తున్న విధానానికి మీద కాదు, ఎన్నో విధానాలు ఎవరి ప్రభుత్వం ఎవరి విధానం అది ఉంటుంది. కానీ విద్యకి వైద్యంలో మాత్రం మూడో వ్యక్తులుగా ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం. ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం దాని. కాబట్టి అందుకు ఎక్కువగా మా సభ్యులందరూ అన్ని విషయాలు మాట్లాడారు, ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఇవాళ మేనేజ్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో ఇంకో దాతమే లేదు అధ్యక్ష. అనొచ్చు మంత్రి గారు, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మళ్ళీ అధికారం రారని. ఓ ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు. మీరు 40 సంవత్సరాలు వస్తారో, మీరు 30 సంవత్సరాలు ఉంటారో ఉండండి. ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే, కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయమని అధ్యక్ష. చేస్తారా? ఏది మీరు అంటున్నారు, ఏది సెల్ఫ్ సస్టెన్స్కి వచ్చి మీ దగ్గర జీవో ఇచ్చారు. జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 30 లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది. అదే ప్రైవేట్ పీపీ వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒకపోయారు, మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకోటి, కనక నుంచి మళ్ళీ ఇంకో దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం జరగట్లేదా? చెప్పండి అధ్యక్ష. కొంచెం జరగకపోతే అనుకోవడానికి మనం మానవతలుగా చూస్తున్నాం కదా అధ్యక్ష. మేము అందుకు చెప్తున్నాం అధ్యక్ష. ఇదేదో మీరే తెచ్చారు, ఇప్పుడు దేని తెచ్చాము? ఆ కాలేజీలో సస్టైన్ అవ్వడానికని అది తీసుకొచ్చాం. సస్టైన్స్ అని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నాం. రేపు వచ్చి ప్రభుత్వ ఖాతాలో రాలేదు. పీపీ మోడల్ అంటే మీరే చెప్పారు కదా, 30 ఇందాక మాకు మధ్యాహ్నం మాట్లాడుతున్న మాట చెప్పారు అధ్యక్ష. అది మనకి అద్దెకిస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అదే అధ్యక్ష, అద్దెంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూసుకుంటాడు, సొంతింట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఏ రకంగా చూసుకుంటాడో వాస్తవంగా మానవతాలుగా ఆలోచించండి అధ్యక్ష. కంపారిజన్ అధ్యక్ష. దయచేసి అద్దెంటికి సొంతింటికి కంపారిజన్ లేదా అధ్యక్ష? అద్దెంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అద్దెంట్లో ఉన్నవాడు ఆ భూజం తిరుగుతాడు, లేదా పోతాడు, లేదా ఉంటాడు, లేదా పోతాం కదా అని పోతాడు. అదే సొంతింట్లో అయితే సో అలాగే మన ప్రజలకు వచ్చి అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాల కోసం మన కోసం మనం పోరాడతాం. కానీ కాదు కదా అధ్యక్ష. ఏది ఎంతో సింపుల్గా ఉపమానాలు చెప్పినప్పుడు కూడా కొద్ది ఉపమానాలు వచ్చి ఆలోచించుకొని చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇంకో సభ చెప్తారు అధ్యక్ష. గంగవరం పోర్టు గురించి చెప్తారు అధ్యక్ష. బాగుంది అడగండి.
ఎందుకన్నా నేను ఎందుకు వెళ్ళడం అడగచ్చు అలా అయిపోయినా వద్దు ఆయన అయిపోను వద్దండి సారీ కూర్చోండి అడగవద్దు కూర్చోండి 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 రాజశేఖర్ గారు కూర్చోండి రాజశేఖర్ గారు కూర్చోండి మీకు పర్మిషన్ లేదు మీకు పర్మిషన్ లేదు ప్లీజ్ కూర్చోండి దయచేసి లేదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి రాజశేఖర్ గారు కూర్చోండి అరే అరే కూర్చోండి రాజశేఖర్ గారు మీకు పర్మిషన్ లేదు మీ మాటలేది కూడా రికార్డు కాదు మీరేం మాట్లాడిన రికార్డు కాబట్టి ఇది చాలా ఇది అధ్యక్ష పోర్టు వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టు నేను వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కిను లెక్కెడతారు అధ్యక్ష ఎయిర్పోర్ట్కిను ప్రభుత్వ హాస్పిటల్కిను ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కళాశాలకి విద్యకి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష అది కమర్షియల్ ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్ ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత ఈ బాధ్యతకు వచ్చి కమర్షియల్ దేనికి తీసుకెళ్లి లింక్ పెట్టడం ఉపమానం చేయడం ఎంతవరకు సంబంధించిన శిక్ష కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం పునరాలోచించుకోండి బేసాలు వద్దు ఇది మేము పెట్టాము మేము పోయాము అనేది కాదు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది పిపిపి వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండి నడిపించి ఇంకా ప్రమాణం నడిపించి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకొని దాన్ని బట్టి మంచిగా నడిపించేయండి నాతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజల నష్టం దృష్ట్యా ప్రజల ఇబ్బంది దృష్ట్యా మేము మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి ఇటువంటి చేస్తారని వినాలి అధ్యక్ష సమాధానం చాలా వరకు మాట్లాడారు సమాధానం తెలుసుకోమని వినండి మీకు వినండి చెప్పిన వినండి నచ్చకపోతే మంత్రి అన్నప్పుడు గౌరవంగా ఆగాలి కాబట్టి ఆగాను కూర్చోండి సార్ ఒక్క నిమిషం చెప్పాలా అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులకి అధ్యక్ష ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటో కూడా చెప్పారు అధ్యక్ష 8,480 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే 787 కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు నెంబర్ 1 వినాలి అధ్యక్ష వినాలి ఇంకా మళ్ళీ వెళ్ళిపోవడం కూర్చోండి మీరు చెప్పాలి ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు మంచి ప్రశ్నలు అడిగారు వాటికి నేను సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద సరే 4 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష 4 సంవత్సరాలు చెప్తారు ఏ రోజు మేము ఫౌండేషన్ వేసాము ఆ తర్వాత 2 సంవత్సరాలు మరి ఎవరైనా సరే కోవిడ్ టైంలో బయటకు వచ్చారా ఇంతెందుకు మీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలిస్తే మీ నాయకుడు విజయవాడ వచ్చాడా చెప్పనండి 2 సంవత్సరాలు హైదరాబాద్ ఇంట్లో తప్ప విజయవాడలో ఎక్కడున్నాడు చెప్పనండి వచ్చారా అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలినంతా 2 సంవత్సరాలు 5 కళాశాలలో వచ్చి ప్రారంభించాం ఇంకో 2 కళాశాలని ప్రారంభించబోతుంటే మీరు వచ్చిన తర్వాత అడ్డుపెట్టారు సరే మీ విధానం అది మిగతా వచ్చి అవుతున్నాయి ఎప్పుడో మెడికల్ కళాశాల పెడితే మీరు మధ్య ఆఫీసర్ చెప్పుకుంటారు కదా 7 సంవత్సరాలు దాని తాలూకా స్పాన్ ప్రతి ఎవ్రీ ఇయర్ దాన్ని అప్లై చేసుకుంటూ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుంది కార్యక్రమం అందరికి వాస్తవం అది ఇదేమో ఇది కాదు మంత్రం కాదు ఇదేమి ఆంపటే మంత్రం కాదు తగ్గట్టు మేడం ప్లీజ్ దానికి తగ్గట్టు కాబట్టి ప్లీజ్ వాస్తవం ఇదేదో పెట్టి మీరు 1,500 కోట్లు ఖర్చు పెట్టారు ఎస్ మేమే తప్పు కాదు కదా ఇంకో 500 కోట్లు పనులు అయ్యేవి ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు ఎస్ దాన్ని అంగీకరిస్తున్నాం ఇది ప్రభుత్వమే కదా ఇప్పుడు 800 కోట్లు మీ జోబులు నా జోబులు ఇవ్వట్లేదు కదా ప్రభుత్వంలో డబ్బే కదా ఇస్తున్నాం అంతే దాని తర్వాత వచ్చి మరి మిగతాది నా పాటి నుంచి ట్యాప్ చేశాం కదా స్పెషల్ గ్రాంట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన డబ్బును తీసుకొచ్చి దీనిలో ఖర్చు పెట్టాం కదా కొంత వచ్చి ఈ నాడు నేడికి కొంత వచ్చి మీ మెడికల్ కాలేజీకి
నన్ను తీసుకొని డబ్బులు 1300 కోట్లు తీసుకొచ్చి ఇటువంటి రెండు సంవత్సరాలకి ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. వాస్తవం కదా అది, ఇదేం కాదు కదా, నేనేమి అంటలే కదా. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబులలో చంద్రబాబు నాయుడు గారి జోబులలో తీసి ఇచ్చింది కాదు కదా, ప్రభుత్వ విధానాలు. మీరు అభిమానించి మీరు వచ్చి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టారు. పులింది కాదు, పులింది మన రాష్ట్రం లేదా? మరి మేమెందుకు అధికార దీక్ష నేను మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కుప్పానికి వచ్చి మున్సిపాలిటీ చేశాను. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు చేయలేదు? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎందుకు చేశాను? మున్సిపాలిటీ మా సభ్యుడు వచ్చి మా సభ్యుడు భరత్ వచ్చి లేదన్నా మున్సిపాలిటీ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి అన్న ఇది జరగాలి చేయించు మున్సిపాలిటీ అడిగితే అది చేయించామని. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఈ అడ్మినిస్ట్రేషన్లో కంటిన్యూస్ ప్రాసెస్. అంతే అక్కడ ఉన్న పులిలో ఉన్న ప్రజలు మీ ప్రజలు కాదా? మరి నేను మొన్న చెంగలు గుద్దుకున్నారు, దమాయి చేసి జడ్పీటీసీ పోలీసులు పెట్టి గెలిచినప్పుడు మీరు చెంగలు గుద్దుకున్నారే, మరి కాదా అది? ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు ఇది ఎన్ని సంవత్సరాల కండి ఇది? మేడం ఇది ఎన్ని సంవత్సరాల కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 63 years, 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి, ఇక మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడచ్చా? ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. అవ్వలేదు కదా, ఆయన ఇంకా ఉందంటండి. ప్లీజ్ మీ అధ్యక్ష మీకు సందేహం వచ్చింది. ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకో 33 అని అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. ఎంత సిగ్గాధ్యక్ష అది, ఈ ధర్మాధ్యక్ష మంత్రి గారు ఎంతసేపు ధన్యవాదాలు అధ్యక్ష. మీరేదో క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మాట్లాడుకుంటే పోవడం మళ్ళీ వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడారు. నిజం వినే ధైర్యం ఉండాలి అధ్యక్ష, నిజం ఉండే ధైర్యం ఉండాలా. ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వారికి నిజం వినే ధైర్యం ఉండాలా. బురద చల్లిపోయారని, లేదా వాళ్ళ వాదనలో పస లేదని, లేదా వాళ్ళ దీంట్లో ఇది లేదనే విషయాన్ని నేను చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. ఏంటిది? కూర్చోండి. ఇదేమన్నా సభ లేకపోతే మీరు మాటికి ముందుకు వచ్చి గొడవ చేయటానికి ఎల్ఓపి గారు మాట్లాడతారు, మంత్రి గారు మాట్లాడతారు, మీరు ఎందుకు లేచి వస్తున్నారు? కరెక్ట్ కాదు. తప్పు. బీ పేషెన్స్ అండ్ బీ డిసైడ్. కాబట్టి ఫైనల్గా మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా అభిప్రాయాన్ని ఈ సభకు చెప్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళకి తాకట్టు పెట్టి మీ తాలూకా స్వభావం కోసం, సొంతం కోసం, మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము.